ఓం ప్రారంభించు. ఓం మ్యూట్ పెట్టుకోండి. ఓం ప్రారంభిస్తాం. ఓం మ్యాథమెటిక్స్ బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చెప్పినాను, హీ బిట్వీన్ టూ మ్యాథ్స్ కంప్లీటెడ్ ఐసిఎస్ అని గుర్తుంచుకోవాలి. అంటే రెండు మ్యాథ్ల మధ్యలో హీ ఉన్నాడు, వాడు ఏం చేశాడు, ఐసిఎస్ కంప్లీట్ చేసినాడు. ఎంఏటి హెచ్ఈ హీ, మళ్ళీ ఎంఏటి ఐసిఎస్, మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ అనమాట. మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ మనకు గుర్తుండాలి. ఎంఏటి హెచ్ఈ ఎంఏటి ఐసిఎస్. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, మీకు అందరికి కూడా 1 2 3 అన్ని రాయడం వచ్చు. అందరికి 1 2 3 రాయడం వచ్చు కాబట్టి మ్యూట్ పెట్టుకోండి. మాట్లాడొద్దు, మ్యూట్ పెట్టుకోవాలి కదా. మ్యూట్ పెట్టుకోండి. 1 2 3 అందరికీ రాయడం వచ్చు, కానీ చాలా మందికి ఎడిషన్ కొందరికి రాదు, కొందరికి సబ్ట్రాక్షన్ రాదు, మల్టిప్లికేషన్ రాదు. ఇవి రావాలి. దాని గురించి ఏం చేయాలి అంటే, మల్టిప్లికేషన్ కంటే ముందు మనకి ఎడిషన్ రావాలి. మల్టిప్లికేషన్ కంటే ముందు ఎడిషన్. అంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటి, మనము తెలుగులో గుణకారం అంటారు. మల్టిప్లికేషన్ అది ఎడిషన్ అని, దానికి ఎడిషనే అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. మీకు గనక ఎడిషన్ వస్తే అంత వచ్చేస్తుంది మొత్తం మ్యాథమెటిక్స్. దానికి బేస్ ఓన్లీ ఎడిషనే. 1 2 3 రాయడం రావాలి. తర్వాత ఈ వచ్చిన తర్వాత ఎడిషన్ రావాలి. ఎడిషన్ అంటే కలపడం. సంస్కృతంలో సంకలనం అంటారు, తెలుగులో కూడిక అంటారు, హిందీలో జమ అంటారు. ఈ విధంగా మీరు ఇది కనుక పర్ఫెక్ట్గా వస్తే అన్నీ వచ్చేస్తాయి. అదొక ప్రయత్నం చేయండి. ఇక తర్వాత మీకు ఈ మ్యాథమెటిక్స్ యొక్క చమత్కారం ఎలా ఉంటుంది, అసలు మ్యాథమెటిక్స్ ఏమిటి, అసలు మ్యాథ్స్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీకు చాలా విషయాలు నేర్పించే ప్రయత్నం చేస్తాను. అంటే ఎంత బాగుంటుందో. నిజానికి మ్యాథమెటిక్స్ అనేది అది ఒక మ్యాజిక్స్. అసలు మ్యాజిక్ అని చెప్పాలి. నేను దానికి ఒక పేరు పెట్టాను, మ్యాజిక్ అని చెప్పేసి. మ్యాజిక్ తెలిస్తే ఏమీ లేదు, అర్థం కాకపోతే మ్యాజిక్ లాగా ఉంటుంది అది. అట్లా ఆ మ్యాజిక్ కూడా, అంటే మ్యాథమెటికల్ మ్యాజిక్ కూడా ఉంటుంది. అవి కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు ఈ వేదిక మ్యాథమెటిక్స్ అంటే ఏమిటో ఒకసారి మీకు పరిచయం చెప్తాను. ఈరోజు ఇంట్రడక్షన్ లాగానే ఉంటుంది. చాలా మంది వేదిక మ్యాథమెటిక్స్ పేరుతో దాన్ని స్పీడ్ మ్యాథ్ చేస్తున్నారు. నిజానికి వేదిక మ్యాథమెటిక్స్ కాదు. మొత్తం ఇప్పుడు వరల్డ్లో బయట స్కూళ్ళల్లో, కాలేజీలలో బయట అయితే ఇది జరుగుతుందో అది వేదిక మ్యాథమెటిక్స్ కాదు. అంటే వేద మంత్రాల్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కాదు అది. నిజానికి దాని పేరు స్పీడ్ మ్యాథ్స్ అని చెప్పాలి. అది స్పీడ్ మ్యాథమెటిక్సే. అంటే క్విక్ మ్యాథ్స్ అని చెప్పాలి. క్విక్గా ఎలా చేయాలి, ఎలా ఈజీగా చేసుకోవాలి అంతవరకే. కొన్ని అవి టిప్స్ అన్నమాట, కొన్ని ట్రిక్స్, కొన్ని టిప్స్ అంతే. దాన్నే అందరూ వేదిక మ్యాథమెటిక్స్ అనుకుంటున్నారు. కానీ వేద మంత్రాల్లో చాలా మ్యాథ్స్ ఉంటుంది.
తర్వాత ఏ మంత్రంలో ఎటువంటి మ్యాథ్స్ ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాము. మీరు గనక ఈ పద్ధతి, ఈ స్పీడ్ మ్యాథ్స్ అనుకోండి, క్విక్ మ్యాథ్స్ అనుకోండి, లేదా వేదిక మ్యాథ్స్ అనుకోండి, ఇది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనివల్ల ఎంత లాభం అంటే, యూ కెన్ అండర్స్టాండ్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా మీకు అర్థమైపోతుంది. ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. అది ఏదైనా, అది హార్డ్ అనేది ఉండదు. ఇక ఏ సబ్జెక్ట్ కూడా మీకు హార్డ్ అనిపించదు. అన్ని చాలా ఈజీ అయిపోతాయి. ఈజీగా అర్థమైపోతుంది మీకు. అంటే ఈ మ్యాథమెటిక్స్ వల్ల మీకు మైండ్ కాన్సంట్రేషన్, ఏకసంతాగ్రాహి కావాలన్నా, మనకు మైండ్ కాన్సంట్రేషన్ కావాలన్నా, నాలెడ్జ్ పెరగాలన్నా, తర్వాత మన ఫ్యూచర్ బాగుండాలన్నా, మన గొప్ప గొప్ప ఈ లెవెల్లో ఉండాలన్నా, చివరికి సుఖం కావాలన్నా, ఇంకా మాట్లాడితే మోక్షం పొందాలన్నా మ్యాథ్స్ కావాలి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, మనం జన్మించింది మొదలు చనిపోయే వరకు, ఫ్రమ్ బర్త్ టు డెత్ అన్నమాట. మనం బర్త్ నుంచి డెత్ వరకు కూడా మ్యాథమెటిక్స్ లేకుండా లేదు. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి విషయంలో మ్యాథ్స్ ఉంది. మీరు ఎనీ సబ్జెక్ట్, యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రతి సబ్జెక్ట్ లో మ్యాథ్స్ ఉంటుంది. మీకు తెలుసు, కనీసం పేజ్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, 1 2 3 పేజ్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత లైన్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, అంతా కౌంటింగ్ ఉంటుంది. తన మార్జిన్, ఆ పేజ్ లో మార్జిన్ కూడా ఉంటుంది. పేజ్ ఎంత, సైజ్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. ఉదయం లేస్తే కూడా మ్యాథ్స్ ఉంటుంది. టైం ఉంటుంది, మనం టైం చూస్తాం. ప్రతి విషయంలో మ్యాథ్స్ ఉంటుంది. అన్నం తిన్నా, చేసినా, పళ్ళు కొన్నా, ఏదైనా ఫ్రూట్స్ తిన్నా, ఎన్ని తిన్నాం, ఏం చేసినాం, ఎక్కడ వెళ్ళినాం, ఎంత దూరం ఉంది, డిస్టెన్స్ ఎంత, ఇవన్నీ కూడా ప్రతి విషయంలో మ్యాథ్స్. అందుకే మ్యాథ్స్ ఏమంటారంటే తద్వత్ వేదాంగ శాస్త్రాణం మూర్ధని స్థితం అన్నారు. తద్వత్ వేదాంగ శాస్త్రం గణితం మూర్ధని స్థితం. గణితం అంటే మ్యాథమెటిక్స్ అనేది అది పీక్ లో ఉంటుంది, శిఖరంలో ఉంటుంది. అది అన్నిటికంటే గొప్పది సబ్జెక్టులలో. యథా శిఖ మయూరాణం అంటే, మయూరం అంటే పీకాక్, పిహెన్ కు అంత రెక్కలు ఉండవు, ఆ పింఛం ఉండదు, కానీ పీకాక్ ఉంటాయి. పీకాక్ అంటే మయూరాలకు, ఈ నెమళ్లకు ఏ విధంగా శిఖ ఉంటుందో. తర్వాత మన్నయో నాగానం అంటే పాములకు మణులు ఉంటాయట. పాముల పడగపైన మణుల్లాగా, నెమళ్లకు శిఖలాగా, పింఛంలాగా అన్ని వేదాంగ శాస్త్రాలలో గణితం మూర్ధని స్థితం. మూర్ధని అంటే తలపైన పెట్టుకుని, తలమానికం అంటాం, మకుటం, కిరీటం లాంటిది. కాబట్టి మీరు గనక మ్యాథమెటిక్స్ లో పర్ఫెక్ట్ అయితే అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇది గ్యారంటీ. అది మై ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్ కనుక లేకపోతే నాకు ఇన్ని విషయాలు అర్థమయ్యేవి కావు. మీరు ఏ సబ్జెక్ట్ ఇవ్వండి, ఎనీ సబ్జెక్ట్, అది మ్యాథ్స్ కావచ్చు, అది సైన్స్ కావచ్చు, బాటనీ, జువాలజీ, ఆస్ట్రానమీ, ఏదైనా పర్లేదు, ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అని చెప్పగలుగుతాను నేను అని ఛాలెంజ్ చేస్తుంటాను నేను. కారణం ఏంటి అంటే మ్యాథ్స్ పైన ఒక కమాండ్ వచ్చింది నాకు. నేను కనిపెట్టిన విషయాలు, మై ఇన్వెన్షన్స్, చాలా ఇన్వెంట్ చేశాను నేను. దాంట్లో మీకు ఒకటో చూసి చెప్తాను ఎట్లా ఉంటుందో. మ్యాథ్స్ కనుక ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇష్టం లేని వాళ్ళు ఇష్టం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ వస్తే అన్ని వస్తాయి. మీరు 5th క్లాస్ అయినా, 6th 7th 8th 9th 10th ఇంటర్, డిగ్రీ ఏదైనా పర్లేదు. మీరు ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన తర్వాత ఇంకా పిహెచ్డి చేయాలనుకున్నా కానీ అంత సబ్జెక్ట్ కూడా, చాలా సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్ లో, చాలా బాగుంటుంది. కాబట్టి మన జీవితం అంతా మ్యాథ్సే, గణితమే, గణనమే. అందుకే భగవంతుడి పేరు గణపతి. గణానాంతో గణపతి హవామయ అని చెప్పేసి మంత్రాలు కూడా వస్తాయి. గణానాం, గణపతి. గణపతి అంటే నిజానికి అకౌంటెంట్. అందరు వేరే అనుకుంటారు కానీ గణపతి అంటే అకౌంటెంట్, అకౌంట్స్ చూసేవాడు గణపతి.
లెక్కలు చూసేవాడు, కౌంట్ చేసేవాడు గణపతి. ఆ గణపతి పరంపిత పరమాత్మ. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే అకౌంటెంట్ అన్నమాట, లెక్కలు చూసేవాళ్ళు. గణన చేసేవాడు గణపతి. ఆ గణనం అంటే ఏంటి? గణనం చేసేది గణితం. అంటే గణనం చేయబడేది గణితం. అది ఎటువంటిదంటే గణితం లలితం. చాలా ఈజీ, అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇది చాలా మంది ఒప్పుకోరు. కొందరికి మీ పిల్లలకు భయమే. టీచర్స్ కూడా ఏం చేస్తారంటే భయపెడతారు. అమ్మో ఇది గణితం, ఇది మ్యాథ్స్ హార్డ్, అదొక లయన్, అదొక టైగర్, అదొక డెవిల్ అలా చూపిస్తారు. మ్యాథ్స్ చాలా ఈజీ, వి కెన్ ప్లే ఇట్. దాన్ని ఆడుకోవచ్చు. వి కెన్ ప్లే విత్ మ్యాథమెటిక్స్ కాదు, వి కెన్ ప్లే ఇట్, వి కెన్ ప్లే మ్యాథమెటిక్స్. ఆట ఆడుకోవచ్చు గణితాన్ని. గణితంతో ఆట కాదు, గణితాన్ని ఆడుకోవచ్చు, మ్యాథమెటిక్స్ ని ఆడుకోవచ్చు. అంత బాగుంటుంది నిజానికి. ప్రయత్నం చేయండి, మీరు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ రోజు మీరు ఒక పని చేయాలి. 1 to మీరు 1000 వరకు రాసే ప్రయత్నం చేయండి. అంటే మీకు వచ్చు అని ప్రయత్నం చేయండి. 1000 వరకు 1000 వరకు రాసే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు ఈ టేబుల్స్ ఎలా రాయాలో ఒక టెక్నిక్ చెప్తాను, అది హోంవర్క్. టేబుల్స్ తయారు చేయండి. మీకు ఎన్ని వస్తాయి? 5 వరకు 10 వరకు టేబుల్స్ వస్తాయి అనుకోండి. ఇప్పుడు 2 1 జా 2, 2 2 జా 4 ఇటువంటివి. మీకు 20 వరకు, కొందరికి 20 వరకు రావచ్చు. కొందరు ఏమనుకుంటారంటే 20 వరకే అనుకుంటారు. ఎక్కాలు, తెలుగులో ఎక్కాలు అంటారు, హిందీలో పహాడ్ అంటారు. ఈ ఎక్కాలు, ఈ టేబుల్స్ 20 పైన కూడా రాసుకోవచ్చు. మీరు ఈ రోజే రాసుకోగలుగుతారు. మీరు 1000 వరకు రాయడం వస్తే మీకు ఈ టేబుల్స్ 20 పైన, 25 కాదు, 30, 100 కూడా రాసుకోవచ్చు. ఇదే రోజు రాసుకోవచ్చు, ఇప్పుడే రాసుకోవచ్చు. అంత ఈజీ టెక్నిక్ ఉంటుంది. ఏమీ లేదు, మీరు 1 2 3 4 5 6 7 8 9 10 అని రాసుకోండి పైనుంచి కిందికి, ఫ్రమ్ అప్ టు బాటమ్. పైనుంచి కిందికి 1 2 3 4 5 6 7 8 9 10 అని రాసుకోండి. రాసుకొని పక్కన సైడ్ లో అన్ని ప్లస్ రాయండి, ప్లస్ 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 రాయండి. మరి దాని పక్కన 1 + 1 2 + 2 3 + 3 4 + 4 5 + 5 6 + 6 7 + 7 8 + 8 9 + 9 10 + 10 రాసుకొని మళ్ళీ అన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. 1 + 1 2 2 + 2 4 3 + 3 6 4 + 4 8 5 + 5 10 ఇలా మొత్తం అన్ని రాసేయండి. లాస్ట్ 10 + 10 20 అవుతుంది. అంటే ఏమొచ్చినట్టు? సెకండ్, అంటే సెకండ్ టేబుల్ వచ్చినట్టు మాట, రెండో ఎక్కం వచ్చినట్టు. 2 4 6 8 10 12 14 15 16 18 20 ఇలా వస్తాయి. మళ్ళీ దాని పక్కన 2 + 1 తర్వాత 4 + 2 6 + 3 8 + 4 అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరికి 20 + 10 వస్తుంది. దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే 3 6 9 12 15 18 21 24 27 30 వస్తాయి. అది థర్డ్ టేబుల్. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే 1 to 10 1 to 10 రాసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు చేయాల్సిన పని ఏమి లేదు. 1 to 10 రాయాలి, ప్లస్లు రాసుకోవాలి, మళ్ళీ 1 to 10 రాయాలి, యాడ్ చేయాలి, దాని పక్కన ప్లస్లు రాయాలి, మళ్ళీ 1 to 10 రాయాలి, యాడ్ చేయాలి, మళ్ళీ దాని పక్కన అన్ని ప్లస్లు రాసుకోవాలి, మళ్ళీ 1 to 10 రాసుకోవాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ మైండ్‌లో పెద్ద మైండ్‌కి పని చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు. అలా 1 to 10 రాసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీకు ఈ టేబుల్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మల్టిప్లికేషన్ అక్కర్లేదు, పెద్ద యాడ్ చేసిన అవసరం లేదు. అన్ని 1 to 10లే. ఇలా చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని చేయగలుగుతారో అన్ని చేయండి. ఈ 10 వరకు వచ్చిన వాళ్ళు 11 నుంచి స్టార్ట్ చేయండి. 11 వరకు వస్తే 12 నుంచి స్టార్ట్ చేయండి. 20 వస్తే 21 నుంచి స్టార్ట్ చేయండి. అలా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు
ఈ టేబుల్ 5 వరకు వస్తే 5 తర్వాత అంటే 6 నుంచి స్టార్ట్ చేసుకోండి. అలా మీకు ఎంత వరకు వస్తే అది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 వరకు వస్తాయనుకోండి, ఆ 6th టేబుల్ మొత్తం రాసుకోండి. రాసుకున్న దాని పక్కన అన్ని ప్లస్లు పెట్టుకోండి. తర్వాత 1 to 10 రాయండి, యాడ్ చేసుకుంటూ పోండి. అలా ప్రయత్నం చేయండి. ఎంతవరకు అయితే అంతవరకు రాసే ప్రయత్నం చేయండి. దీనికి మూలము వేద మంత్రం అని చెప్తున్నా. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్. దీనికి మూలము వేద మంత్రము. అది ఏకాచమే తిస్రచ్చమే తిస్రచ్చమే పంచచమే పంచచమే సప్తచమే సప్తచమే నవచమే నవచమే ఏకాదశచమే ఏకాదశచమే అని చెప్పేసి ఒక మంత్రం ఉంది యజుర్వేదంలో. ఆ మంత్రం యొక్క దాంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఇదనమాట. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్. చాలా ఈజీ ఉంటుంది. గణితం లలితం. గణితం లలితం, దాని గుణాలు అగణితం, లెక్కించలేము. వి కెన్ నాట్ కౌంట్. కాబట్టి ప్రయత్నం చేయండి. వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటో మీరు ఏదైతే బయట అనుకుంటున్నారో అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా చెప్తాను. అది స్పీడ్ మ్యాథ్స్. తర్వాత చూద్దాం. ఈ రోజు హోంవర్క్ చేయండి, టేబుల్స్ తయారు చేయండి. తెలుగులో ఎక్కాలు అంటాం. ఎక్కాలు రాని వాళ్ళు ఎక్కాలు రాసుకోండి. ఎన్ని వస్తాయని చేసే ప్రయత్నం చేయండి. ముందుగా 1 to 1000 వచ్చిన వాళ్ళు ఇది చాలా ఈజీ ఉంటుంది. మీకు అంటే ఎందుకు రావాలి అంతే. 1 to 10 వచ్చిన 1 to 1000 వస్తే చాలా బాగుంటుంది. మీరు 1 to 500 వచ్చినా పర్వాలేదు, 200 వచ్చినా పర్వాలేదు, ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ రాసుకోవడానికి అంటే మనకి 30, 40 అటువంటి ఆ టేబుల్స్ రాసుకోవడానికి మనకి ఎక్కువ రావాలి. అంతవరకే ప్రయత్నం చేయండి. చాలా ఈజీ టెక్నిక్ ఇది, ఈజీ మెథడ్. ప్రయత్నం చేయండి. అందరు కూడా ఈ మ్యాథ్స్ ఎంత ఈజీ ఉంటుందో తెలిసిపోతుంది. చాలా సరళం, చాలా ఈజీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మ్యాథమెటిక్స్ తో, గణితంతో ఆటలు, గణితాన్ని ఆడుకోవడం. మ్యాథ్స్ ని ఆడుకోవాలి, గణితాన్ని ఆడుకోవాలి. లెక్కలో అంటే భయపడకూడదు. అది లైన్ కాదు, పులి కాదు, సింహము కాదు, భూతము కాదు, ఏది కాదు, అది కోతి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మంకీ అనండి ఒకసారి అందరూ. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మంకీ. అన్మ్యూట్ పెట్టుకొని చెప్పండి. Mathematics is a monkey. 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 ఇంకొక సెంటెన్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ ఏ లయన్. Mathematics is not a lion. Mathematics is not a lion. It is not a lion. Mathematics is not a lion. It is not a lion. Mathematics is not a lion. Not a lion. Mathematics is not a lion. Not a lion. Mathematics is బస్ ఓవర్ చేస్తారు కదా. మీరు వీడియో ఆన్ చేయండి ఓం గురుజీ, వీడియో ఆన్ చేయండి. ఓం. ఇప్పుడు మీరు చెప్పిన హోంవర్క్ చేయండి. ఎవరైతే 100 వరకు రాస్తారో వాళ్ళకు గిఫ్ట్ ఉంటుంది, ఒక ప్రైజ్ ఉంటుంది. రేపటి వరకు రాసే ప్రయత్నం చేసుకోండి. అంటే 24 hours లోపల 100 వరకు రాయాలి. వారికి గిఫ్ట్ ఇస్తాను. ప్రయత్నం చేయండి. ట్రై. ఏమిస్తారు? గిఫ్ట్ వస్తుంది మీకు. ట్రై చేయండి. 100 వరకు రాయాలి. టేబుల్ 100 tables గురుజీ. 100 రాయండి. ఓన్లీ 1 to 10 రాయాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సరేనా? సరే గురుజీ. ఇది బాగా గుర్తుంచుకోండి. సెంటెన్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ మంకీ. మంకీ అంటే ఏంటి? కోతి. కోతి ఎలా ఉంటుంది? భయపడితే భయపడుతుంది, లేకుంటే మనం అటాక్ చేస్తుంది. అది కోతి అటాక్ చేస్తుంది, మనం భయపెడితే భయపడుతుంది.
మ్యాథ్స్ కూడా అంతే, మనం భయపెడితే అది భయపడుతుంది, లేకుంటే అటాక్ చేస్తుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మంకీ నాట్ ఏ లయన్. అది సింహం కాదు. ఈ గ్రూప్ లో పెట్టాలి, దేంట్లో పెట్టాలి గురూజీ? చెప్పండి. రాసి దేంట్లో పెట్టాలి? గ్రూప్ లో పెట్టాలి, దేంట్లో పెట్టాలి? పెట్టండి గ్రూప్ లో. ఈజ్ ఏ మంకీ నాట్ ఏ లయన్ నాట్ ఏ టైగర్ నాట్ ఏ డెవిల్. ఇది గుర్తుంచుకోండి, ఈ సెంటెన్స్ రాసి పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ మంకీ. సరేనా? ఇంకోసారి చెప్పండి, అది ఇంకోసారి చెప్పండి మీరు. అదే టేబుల్స్ నేను కూడా ఇంత రాసుకున్నాను. 4 రాసి ఇటు కాదు ఆయన చెప్పింది ఇది అందుకే వినాలి. పిల్లలు హోంవర్క్ అర్థమైంది కదా? ఇంకోసారి వినండి అందరు పిల్లలు. ఇప్పుడు అంత హోంవర్క్ గురించి చెప్తున్నాను, ఊరికి నిసిపోతా. వినండి. 1 to 10 రాయండి. హోంవర్క్ చెప్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 రాసి పక్కన అన్ని ప్లస్లు పెట్టండి. తర్వాత మళ్ళీ దాని పక్కన 1 + 1 ఏది ఉంటుందో 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటుంది కదా. దాని పక్కన 1 + 1 2 + 2 అవి ఉన్నాయి కదా, అది పెట్టుకుంటూ పోవాలి. అంటే 1 to 10 రాసి దాని పక్కన మళ్ళీ 1 to 10 రాయాలి. మధ్యలో అన్ని ప్లస్లు ఉంటాయి. యాడ్ చేస్తే టోటల్ చేస్తే 1 + 1 2 వస్తుంది, 2 + 2 4 వస్తుంది, 3 + 3 6 వస్తుంది. అలా 10 + 10 20 వస్తుంది. అది సెకండ్ టేబుల్ అవుతుంది. ఆ సెకండ్ టేబుల్ పక్కన మళ్ళీ అన్ని ప్లస్లు పెట్టండి. మళ్ళీ 1 to 10 రాయండి. అంటే 2 + 1 తర్వాత 4 + 2 తర్వాత 6 + 3 అలా వస్తాయి అన్నమాట. లాస్ట్ 20 + 10 వస్తుంది. దాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే అది థర్డ్ టేబుల్ వస్తుంది. మళ్ళీ దాని పక్కన అన్ని నా పక్కన మొత్తం ప్లస్లు పెట్టేసేయండి. తర్వాత 1 to 10 రాయండి. మళ్ళీ యాడ్ చేయండి. ఫోర్త్ టేబుల్ వస్తుంది. మళ్ళీ పక్కన ప్లస్లు పెట్టండి. మళ్ళీ 1 to 10 రాయండి, యాడ్ చేయండి. ఫిఫ్త్ టేబుల్ వస్తుంది. అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏం లేదు, 1 to 10 రాసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోవడమే. ఎంతవరకు రాసుకోవచ్చు. ట్రై చేయండి. అర్థమైంది అనుకుంటాను. 18 గోత్రభూ అందరికీ అర్థమైందా అండి? ఒకసారి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎట్లా కనబడుతుంది అనేది. ఇక్కడ 1 to 10 రాశారు, ఇటు 1 to 10 రాశారు. ఓకే, రాఘవ్ గారు చూపిస్తున్నారు, చూడండి. ఓకేనా? ఇప్పుడు 1 1 అయింది. ఓకే, ఇంతేనా ఆచార్య? మీరు ఇదే చెప్తున్నారా? 1 + 1 పక్కన ప్లస్లు పెట్టేసి 1 + 1 2 + 2 3 + 3 అలా వస్తుంది. 1 పక్కన ప్లస్ 1 + 1 అంతే. 1 + 1 2 + 2 3 + 3 ఇంతే కదా. 1 పక్కన 1 చెప్పి వీడియో ప్లస్ రాలేదు కరెక్ట్. 1 + 1 1 + 2 1 + 3 1 + 4 1 + 5 1 + 6. వినండి కాదు, వినండి. 1 + 1 2 + 2 3 + 3 ఉండాలి. పైన నెంబర్ తీసేయండి. ఓకే, రావు గారు 1 + 1 2 + 2 3 + 3 ఎలా రాయాలి? 2 + 2 3 + 3 అలా రాయాలి. నేను గ్రూప్ లో ఫోటో పెట్టాను, నేను రాసింది. గ్రూప్ లో ఫోటో పెట్టారా? అవునండి, నేను నేను గ్రూప్ లో పెట్టిన ఫోటో తీస్తున్నానండి. గురూజీ విఘ్నిత కూడా, నువ్వు కూడా రాసినవా విఘ్నిత? ఎక్కడ? గ్రూప్ లో పెట్టలేదు కదా. ఇక్కడ కనబడుతుంది 1 + 1. ఎక్కడ పెట్టారు? ఇక్కడ తను చూపిస్తుంది, నేను హైలైట్ చేశాను, స్పాట్ లైట్ చేశాను. 1 + 1 2 + ఇది బాగుంది. ఇది ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం. 1 + 1 2 + 1 3 + 1 3 + 3 4
గురుజీ ఇది కరెక్టేనా? కరెక్ట్. గ్రూప్ లో చూడు నవదీప్, గ్రూప్ లో చూడండి, మీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి, అందరు స్క్రీన్ పైన చూడండి, వస్తుంది. కనిపిస్తుందా అందరికి? సరిగ్గా ఉంది ఇది. ఇలాగే 3+1 6+2 9+3 అలా వస్తుంది. 4th టేబుల్ వస్తుంది యాడ్ చేస్తే. ఓకే గురుజీ. ఇది ఎవరు రాసినారు? ఇది ఎవరు? నవదీప్. వెరీ గుడ్, షబాష్. వెరీ గుడ్, వెరీ గుడ్. 11+11 కాదు, 10 వరకు రాయండి. 1 to 10 నవదీప్. ఓకే ఓకే గురుజీ. ఓన్లీ 1 to 10 కట్. ఓకే. 11+11 12+12 కాకుండా అది ఇది వచ్చింది అవసరం. అందరికి ఇప్పుడు 1 + 1 2. ఇక్కడ ఈ ఫస్ట్ లో ఎక్కడైతే వస్తుందో అక్కడ మీకు 2 టేబుల్ అయిపోయింది ఇక్కడ దాకా. ఆ తర్వాత మళ్ళీ +1 మళ్ళీ అడిషన్. 2 టేబుల్ అయిపోయింది. ఇక్కడ 3 టేబుల్ అయిపోయింది. ఓకేనా? పిల్లలు అర్థమైందా? అవగతం? అర్థమైంది సార్. అవగతం? అర్థమైంది సార్ అర్థమైంది సార్. గురూజీ, గురూజీ అర్థమైంది గురుజీ. అర్థమైంది గురుజీ. అర్థమైంది గురుజీ. ఓం గురూజీ చెప్పండి, ఎంత వరకు రాయాలి? 10 100 చెప్పండి. 100. 100 దాటి కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నేను చెప్పింది 100 మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ వీక్ హోంవర్క్ 100 రాస్తారా? 1000 వరకు రాస్తారా? 1000 రాస్తారా? మీ ఇష్టం. గురుజీ ఇది కరెక్టేనా? కరెక్టే, ఇది కరెక్టే. విశ్వనాథ్ మహాజన్, మీరు వేరే ఎగ్జాంపుల్ చూపించగలరా? లైక్ అదర్ దెన్ 3. గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాము. వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తారు. నవ్వది వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తారు. కరెక్టేనా గురుజీ? కలర్ वाला కరెక్టే, కరెక్టే. ऐसा कार्ड ऐसा करना. हाँ निकल इसी ये ले. అర్థమైంది గురు. విఘ్నిత గారు ఫ్రమ్ అమెరికా. విఘ్నిత, వేదిక్ మ్యాథ్స్ ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఆ ప్రాసెస్ అర్థమైంది, కానీ ఇంకొక టేబుల్ కూడా ఇస్తే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తే అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది అని నాకు అట్లా అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఇది క్లారిటీ ఉందా? ఇది అర్థమైంది, కానీ వేరే ఇప్పుడు సపోజ్ 5 టేబుల్ ఎట్లా చేయాలి, ఏ నంబర్స్ రిప్లేస్ చేయాలి కరెంట్ దాంట్లో, అది కన్ఫ్యూజన్ అంతే. ఇప్పుడు ప్రజెంట్ 3+1 4+1 అలా కంటిన్యూ చేస్తూ వెళ్తుంటే 100,000 వరకు వస్తుంది అన్నారు కదా. ఈ ప్రాసెస్ కాకుండా నెక్స్ట్ ఇంకో మెథడ్ అంటున్నారా? అదే ప్రాసెస్. ఇప్పుడు మీరు చూపించిన ఎగ్జాంపుల్లో మీరు ఒకసారి మళ్ళీ చూపించండి ఎగ్జాంపుల్, అప్పుడు చెప్తా. రాఘవ్ గారు చెప్తాను. ఓకే, నేను ప్రెజెంట్ చేస్తున్నాను బేసిక్లీ. ఓకే, నా స్క్రీన్ కనబడుతుందమ్మా? వస్తుంది. ఓకే, సో బిగినింగ్ ఫ్రమ్ 1 రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ 2 టేబుల్. ఓకే, సో 2 టేబుల్ కి అనోటేషన్ ఎవరో రాస్తున్నారు పిల్లలు, పైన రాయకూడదు. చేయగలుగుతాను బట్ మీరే ఆపాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాము? 3 టేబుల్. ఓకే, 3 టేబుల్ కి ఏం చేస్తున్నాము? ఈ వచ్చినటువంటి దాన్ని ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటి అని అంటే దిస్ షుడ్ గో, ఇది ప్లస్ ఇది. ఓకేనా? అర్థమైంది. సో nth రో
ఈ ఫస్ట్ రోకి అడిషన్ అవ్వుకుంటూ ఇంక్రిమెంటల్ గా వెళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, 3 + 1 జస్ట్ డ్రాగ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే ఓకే, అర్థమైంది. పర్ఫెక్ట్ అమ్మా. ఎనీ క్వశ్చన్స్? ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? మీరు ఒకసారి 5 చేయగలరా? ఒకసారి 5. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు ఇది 4th అయిందిగా. సో this should go and add with the default 1 series, right? Oh, understood. My bad. Understood. No, that's fine. That's okay. Sorry. So basically equal to 4, add with the default series again, go to the down. That's it. ఇప్పుడు అంటే ఇంక్రిమెంటల్ nth రో -1 మళ్ళీ +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే సబ్సిక్వెంట్ మళ్ళీ మ్యాథ్ టేబుల్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఆచార్య, అది మనకు రుద్రంలో శ్లోకం చెప్పారు కదా? అవునవును, ఏకాచమే సో ఏకాచమే అని అంటే తనకు తానే అడిషన్ చేసుకోవడము కదా. మల్టిపుల్ అడిషన్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, రైట్? ఓం గురుజీ వచ్చారు. ఆచార్య మీరు చెప్పండి ప్లీజ్. నాకు చెప్పండి. మీరు ఓం గురు మీరు ప్రశ్న అడుగుతున్నారా దాని గురించి? ఏకాచమే అదే అంటే దానికి అన్వయము ఆ పర్టికులర్ శ్లోకముకు మనం ఇక్కడ అన్వయించి చెప్తే పిల్లలకు పర్ఫెక్ట్ గుర్తుండిపోతుంది కదా. అంటే శ్లోకం మీద కూడా ఆసక్తి కలుగుతుంది. మంత్రం మీద మంత్రం రాస్తే చాలా చెప్పేది ఉంది. ఇప్పుడు దానికి ఇంట్రడక్షన్ ఇది. తప్పకుండా చాలా చెప్పేది ఉంది. చాలా రాస్తే మంత్రంలో అర్థాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ ఇది. ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఇది అని చెప్పడానికి చెప్పినాను. అసలు బయట ఉన్నది వేదిక్ మ్యాథమెటిక్స్ కాదు. వేదానికి బయట దానికి సంబంధం ఏమీ లేదు. దాని పేరు పెట్టడం జరిగింది వేదిక్ మ్యాథమెటిక్స్ అని. కానీ అది రాసిన వారు భారతి కృష్ణ తీర్థ ఆచార్యులు, శంకరాచార్య భారతి కృష్ణ తీర్థ గారు రాసిన పుస్తకం అది వేదిక్ మ్యాథమెటిక్స్. వారు ఏ మంత్రం లేదు ఏమి లేదు, పేరు పెట్టడం జరిగింది. వారు ట్రిక్స్ చెప్పడం జరిగింది దాంట్లో. ఆ తరచు చూపిస్తున్నది అది ఎలా ఉంటుంది అనేది. ఇది ఇంతవరకు చూసుకోండి. వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది ఈ మంత్రంతో. చాలా ఉంది, పెద్ద రహస్యాలు ఉంటాయి. ఓం. ఇంకా డౌట్లు ఉంటే అడగండి. పిల్లలు ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? సమ్యక్ అవగతం వా? క్లియర్ గా అర్థమైందా? ఓం నమస్తే గురూజీ. అర్థమైంది గురూజీ. ఆమ్ గురూజీ అనాలి. ఆమ్ అంటే అవును గురూజీ, చాలా బాగా అర్థమైంది. ఓకే, అర్థమైంది గురూజీ. ఓం గురూజీ అర్థమైంది. ఓం గురూజీ, వేదిక్ మ్యాథమెటిక్స్ ఎవరు మీరు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేస్తలేరు. హోంవర్క్ చేయాలి. అందరూ చేస్తారా? 100 వరకు రాయాలి. నెక్స్ట్ సండే వరకు 100 వరకు రాయాలి. వెరీ ఈజీ మెథడ్ కదా, వెరీ ఈజీ మెథడ్. చిన్న ప్రశ్న గురూజీ. ఓం. చెప్పమ్మా. ఇక్కడ గురూజీ 1 నుంచి 10 వరకే చెప్పారు కదా, అలాగా 1 నుంచి 10 అలా 100 టేబుల్స్ చేయమన్నారు. మనం అలాగా రిపీటెడ్ ఎడిషన్ అలా డౌన్ ఇంకా రావచ్చా? 11, 12 అలా దానికి అదే మళ్ళీ అడిషన్ చేయొచ్చా? అంటే కిందికి ఓన్లీ 10 చెప్పారు కదా. 1 మినిట్ అమ్మా. 10 వరకు చేయండి, చేసుకోవచ్చు. 11 + 11 12 + 12 కూడా వస్తుంది. సరే గురూజీ, అది అవసరం లేదు. 10 వరకే. 10 వరకు చేస్తే మీకు టేబుల్స్ వచ్చేస్తాయి. అది నెక్స్ట్ ప్రాసెస్, అది తర్వాత ప్రాసెస్. అది సరే గురూజీ, ధన్యవాదాలు. ఓన్లీ 10 వరకు చేసుకోండి, అప్ టు 10. ఇంకేమైనా సందేహం ఉంది, అడగాలా? అడగండి.
వేదిక్ మ్యాథమెటిక్స్ ఎవరు రచించారు? వేదిక్ మ్యాథమెటిక్స్ అనే ఆ బుక్ భారతి కృష్ణ తీర్థ శంకరాచార్య వారు రచించారు. అది హిందీలో తర్వాత ఇంగ్లీష్ లో ఉంది. మీకు వైదిక్ గణితం అని చెప్పేసి వైదిక్ గణిత్ అని చెప్పేసి హిందీలో దొరుకుతుంది. వేదిక్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇంకొకసారి చెప్పరా గురుజీ? భారతి కృష్ణ తీర్థ శంకరాచార్య భారతి కృష్ణ తీర్థ. వచ్చింది కదా, అర్థమైంది కదా క్వశ్చన్ కూడా అందరికి? అంటే మీరు 10 వరకే చేశారు కదా, అలా 130. హోంవర్క్ 10 వరకే ఇచ్చారమ్మా, బట్ ద ఫార్ములా విల్ గోస్ ఫర్ ఎవర్. అది వేరు, ఆ వేదిక్ మ్యాథమెటిక్స్ వేరు. నేను చెప్పేది ఇది వేదిక్ మ్యాథమెటిక్స్. అదేమో ట్రిక్స్, అది క్విక్ మ్యాథ్స్. నిజానికి అది పేరేమో వేదిక్ మ్యాథమెటిక్స్ అని పేరుంది. ఆ బుక్ పేరు వేదిక్ మ్యాథమెటిక్స్. అవన్నీ కూడా స్పీడ్ మ్యాథ్స్, అది క్విక్ మ్యాథ్స్, ట్రిక్స్ ఉంటాయి దాంట్లో. అది కూడా నేర్పిస్తాను, తర్వాత నేర్పిస్తాను. అది దాంట్లో 16 ఉంటాయి అనమాట. దాంట్లో ట్రిక్స్ మెయిన్ 16 ట్రిక్స్ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పిల్లలు? గురుజీ, భాస్కరాచార్యులు రచించిన మ్యాథమెటిక్స్ వేదిక్ మ్యాథమెటిక్స్ వేరేనా, లేదంటే సేమా రెండు? భాస్కరాచార్య రాసింది లీలావతి గణితం. ఓం భాస్కరాచార్య లీలావతి గణితం. ఇంకా డౌట్స్? ఓం రాఘవ్ గారు, వారి అభిప్రాయం మీరు చెప్పేసి ఓం గురుజీ గారికి ప్రణామం చెప్పేసి శాంతి పని చేయించండి. అయిపోయే వరకు నేను యజ్ఞానికి వెళ్తున్నాను. సరేనా? ఓం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సడన్ గా 19 టేబుల్ రాయాలంటే ఎలా రాయాలి? మీకు వచ్చి ఉండాలి. 18 వస్తే 19 రాయొచ్చు, 19 వస్తే 20 రాయొచ్చు. బేస్ ఉండాలి ఒకటి, ఏదో ఒకటి బేస్ పెట్టుకొని రాయండి. ఆచార్య, నాకు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ చేస్తారా? నేను వాట్సాప్ జాయిన్ లింక్ ఇస్తాను పిల్లలందరికీ. ఎందుకంటే వాట్సాప్ లో యాడ్ చేయాలంటే మళ్ళీ నేను అన్ని నంబర్లు టైప్ చేయాల్సి వస్తుంది. వేదమిత్ర గారు వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళారా? ఓకే, పర్లేదు. రాఘవ్ గారు చెప్పండి. నన్ను వాట్సాప్ అడ్మిన్ చేస్తే పిల్లలు వాట్సాప్ కి యాడ్ చేయమంటున్నారు. ఆ వాట్సాప్ లింక్ నేను మిమ్మల్ని అడ్మిన్ చేస్తాను. తప్పకుండా, ధన్యవాదాలు. ఓకే, ఇంకేం డౌట్స్ లేవా అండి? అయితే అందరి సందేహాలు నివృత్తి అయితే అప్పుడు గురుజీకి ధన్యవాదాలు. అన్నా, వైదిక్ లా గ్రూపేగా? నేను లింక్ ఇస్తానమ్మా. నేను అడ్మిన్ చేయను, అయితే నేనే క్రియేట్ చేసింది. సుమంత్ సైలెంట్ ఉండు. విశ్వనాథ్ మహాజన్ గారు ఎలా అనిపించింది? ఉన్నారా? పుష్ప గారు చెప్పేసి. ఓం సార్, ఇక్కడ అందరు పిల్లలు కూడా